చెప్పే విధానం ఒకటుంటదంట. కమ్యూనికేషన్‌లో చెప్పే విధానం ఒకటుంటది. జనరల్‌గా నేను చెప్తానండి అయినా వినరు అని చెప్తారంట కౌన్సిలర్స్‌కెళ్ళి. కానీ అక్కడ ఏ విధంగా చెప్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. నాగింగ్‌గా అంటే నువ్వెప్పుడు ఇంతే, నువ్విది తీసుకురావు, నువ్విది చెయ్యవు. ఇలా చెప్పడం వల్ల అవతల మనిషికి ఇంకా కోపమొచ్చి చేయాలనిపించినా చేయరంట. అది కాదు చెప్పే విధానం. అంటే ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు నేను చాలా సార్లు చెప్పడానికి ట్రై చేశానండి, వినరండి అనంట. కానీ ఎలా ట్రై చేశావు అనేది ఇంపార్టెంట్. నువ్వింతే మారవు అనేది కాదు గానీ, ఇదిగో ఇలా అన్నప్పుడు నాకిట్లా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్‌లో నువ్వెప్పుడు నన్ను అర్థం చేసుకోవు అనేది గట్టిగా కోపగించుకొని చెప్పేదానికంటే, అలా అంటే అవతల వాళ్ళకి జాలి లేకపోతే ప్రేమ రాదు గానీ, నేనెప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఈ రెండిటికి ఎంత తేడా ఉంది కదా! యువతల మాటకి కొంచెం ఆలోచించడానికి ట్రై చేస్తారు. కోపమొచ్చినా గానీ, భార్య గానీ, భర్త గానీ.